Stages of listening. Listening is an active process of receiving and responding to spoken and sometimes unspoken messages. Listening అంటే ఏంటి? రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్. మెసేజెస్ని రిసీవ్ చేసుకోవడం, అలాగే దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం. స్పోకెన్ అంటే మాట్లాడచ్చు, అది మాట అయి ఉండొచ్చు, లేదా సమ్టైమ్స్ అన్స్పోకెన్. మాట్లాడని విషయం కూడా మనం అర్థం చేసుకోగలగాలి ఈ లిస్నింగ్లో, అది మెయిన్ పాయింట్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ బీయింగ్ అవేర్ ఆఫ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ మెసేజెస్. చెప్పినా లేదా చెప్పకుండా ఉన్న మెసేజెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి. లిసనింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ద లిస్నింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ 5 stages. మనం లిసనింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాసెస్ ఏంటో, దాంట్లో స్టేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రిసీవింగ్, అండర్స్టాండింగ్, రిమెంబరింగ్, రెస్పాండింగ్, ఇవాల్యుయేటింగ్. ఓకే, రిసీవింగ్ చూడండి. రిసీవింగ్ ఈజ్ ద ఇంటెన్షనల్ ఫోకస్ ఆన్ హియరింగ్ ఏ స్పీకర్స్ మెసేజ్ విచ్ హ్యాపెన్స్ when we filter out other sources to avoid confusion. సో స్పీకర్ ఏం చెప్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టి వినడం. ఓకే, మిగిలినవన్నీ వదిలేస్తాం. చూడండి, వెన్ వీ ఫిల్టర్ అవుట్ అదర్ సోర్సెస్, మనకి వేరే చోట్ల నుంచి సౌండ్ వస్తున్నా సరే, మనం క్లాస్ రూమ్లో కూర్చుంటే చుట్టూరా చాలా సౌండ్స్ వస్తాయి. ఫ్యాన్ సౌండ్ వస్తుంది, మనుషులు బయట సాధారణంగా మాట్లాడరు, నడుస్తున్న శబ్దం వస్తుంది, ఒక్కొక్కసారి వెహికల్స్ శబ్దం వస్తుంది. ఓకే, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు క్లాస్లో లెక్చరర్ చెప్పింది ఎలా ఫోకస్డ్గా వింటారు, మీరు దృష్టి లెక్చరర్ చెప్తున్న దాని మీద పెడతారు కదా, అదే అనమాట. సో ఇంటెన్షనల్ ఫోకస్ ఆన్ హియరింగ్ ఏ స్పీకర్స్ మెసేజ్ విచ్ హ్యాపెన్స్ వెన్ వి ఫిల్టర్ అవుట్. మిగిలినవన్నీ వదిలేస్తాం, వాళ్ళు చెప్తున్నది లెక్చరర్ చెప్తున్న దాని మీద ఫోకస్ పెడతాం కదా. ఓకే, ఎందుకది? అర్థం చేసుకోవడానికి, అలాగే కన్ఫ్యూజన్, అన్ని సౌండ్స్ మిక్స్ అయిపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అదే. సో ఫిల్టర్ అవుట్ సోర్సెస్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. నెక్స్ట్, అండర్స్టాండింగ్. ఇన్ అండర్స్టాండింగ్ స్టేజ్ we attempt to learn the meaning of message. If the speaker explains the message clearly, the listener can understand it accurately or correctly. Okay, so understanding stage-లో మనం ఆ మెసేజ్ మీనింగ్ తెలుసుకుంటాం అనమాట. మీనింగ్ ఆఫ్ ద మెసేజ్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ స్పీకర్ అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే లిసనరు అంత కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్, రిమెంబరింగ్ బిగిన్స్ విత్ లిసనింగ్. ఇఫ్ వీ కెనాట్ రిమెంబర్ సంథింగ్ దట్ వాజ్ సెడ్, మైట్ నాట్ హ్యావ్ బీన్ లిసనింగ్. అక్కడ వీ మిస్ అయింది. వీ మైట్ నాట్ హ్యావ్ బీన్ లిసనింగ్ ఎఫెక్టివ్లీ. సో రిమెంబరింగ్ అంటే ఏంటి? విన్నది మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఓకే, మనకి గుర్తు రావట్లేదు అంటే మనం వినలేదన్నమాట, శ్రద్ధగా వినలేదని అర్థం. కాంప్లెక్స్ మెసేజెస్ నీడ్ హైలీ డెవలప్డ్ లిస్నింగ్ స్కిల్స్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. సో కొన్ని మీకు కూడా ఒక కాంప్లికేటెడ్ లెసన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, ఫార్ములాస్ అవ్వచ్చు, ఏవైనా మీరు జాగ్రత్తగా విన్నప్పుడే అది మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలం. విన్నవే కాదు, మనం గుర్తుంచుకోవడం కూడా అవసరం. నెక్స్ట్, ఇవాల్యుయేటింగ్. The fourth stage is in the listening process is evaluating or judging the value of the message. ఇక్కడ ఆ విన్న ఇన్ఫర్మేషన్ లేదా మెసేజ్కి ఎంత పడుతుంది, ఎంత వాల్యూ, మనము దానివల్ల ఉపయోగం ఏంటి, అవసరం ఏంటి అనేది మనం తెలుసుకోగలం. ఇవాల్యుయేషన్స్ ఆఫ్ ద సేమ్ మెసేజ్ కెన్ వేరీ ఫ్రమ్ వన్ లిసనర్ టు అనదర్. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని అర్థం చేసుకుంటారు, అనలైజ్ చేసుకుంటారు. పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు ఇవాల్యుయేట్ ఎ మెసేజ్ పాజిటివ్లీ ఇఫ్ ద స్పీకర్ క్లియర్లీ ప్రెజెంట్స్ ఇట్. ఓకే, ఇట్ లాజికల్లీ అండ్ గివ్స్ రీజన్స్ టు సపోర్ట్స్ ద పాయింట్. సో అందరూ పాజిటివ్గా దాన్ని ఒక మెసేజ్ని దాంట్లో పాజిటివ్గా ఎలా రిసీవ్ చేసుకుంటారు, అనలైజ్ చేసుకోవాలంటే ఏంటి అవసరం? స్పీకరు ఆ ప్రజెంట్ చేసిన మెసేజ్ని లేదా ఇన్ఫర్మేషన్ని లాజికల్గా, ఓకే, ఇంట్రెస్టింగ్గా, విత్ రీజన్స్, విత్ ఎగ్జాంపుల్స్ కనుక చెప్పారనుకోండి, అందరూ ఒకే లెవెల్లో అర్థం చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఒకే రకంగా అర్థం చేసుకొని
అవకాశం ఉంది. నెక్స్ట్ రెస్పాండింగ్ ఈజ్ ద 5th and final stage of the listening process. ఇట్స్ అని పడింది, ఇట్స్ కాదు, ఇట్ సమ్టైమ్స్ రిఫర్ టు యాజ్ ఫీడ్బ్యాక్. ఇట్ ఈస్ ద స్టేజ్ అట్ విచ్ we indicate our involvement. సో ఈ రెస్పాండింగ్ అనేది ఫీడ్బ్యాక్ అని కూడా అంటారు. ఇది 5th and final స్టేజ్ ఈ ప్రాసెస్లో. ఇండికేట్ అవర్ ఇన్వాల్వ్మెంట్, మనం ఎంతవరకు శ్రద్ధగా వింటున్నామో, మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యి వింటున్నాము అనేది ఈ ఫీడ్బ్యాక్లో లేదా రెస్పాండింగ్లో తెలిసిపోతుంది. మనం ఎంత రెస్పాండ్ అయ్యాము, ఎంత ఇన్వాల్వ్ అయ్యాము అనేది ఎలా తెలుస్తుంది? త్రూ ఆస్కింగ్ రిలవెంట్ క్వశ్చన్స్ ఆర్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. It requires asking relevant questions or providing feedback. సో ఈ రెస్పాండింగ్లో రిలవెంట్ క్వశ్చన్స్ అడిగినా లేకపోతే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసినా మనం చక్కగా ఇన్వాల్వ్ అయినట్టు అర్థం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్టేజెస్.